నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం టీజీ ఎడ్సెట్ 2025కి సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రాసెస్లో మీరు ఎట్లా జాయిన్ కావాలి, ఏమేమి ప్రాసెస్ అనేటటువంటి దాని గురించి ఈ వీడియోలో మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కాలేజ్ వైజ్ వేకెన్సీ లిస్ట్ అనేటటువంటిది రావడం జరిగింది. దాన్ని మీకు టెలిగ్రామ్ ఛానల్ టీచర్ బడి దాంట్లో వాట్సాప్ ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. చూడండి, ఎవరైనా రీఫండ్ కాలేనటువంటి వాళ్ళకు కూడా రీఫండ్ ఫార్మాట్ అనేటటువంటిది చెప్పడం జరిగింది. సో ఇప్పుడు స్పాట్ అడ్మిషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ మరియు కాలేజ్ వైజ్గా వేకెన్సీ లిస్ట్ గురించి ఓన్లీ స్పాట్ అడ్మిషన్స్కు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చర్చించుకుందాం. స్పాట్ అడ్మిషన్ గైడ్లైన్స్కి సంబంధించి మీకు తెలుగు మీడియంలో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. మీకు మొదట స్క్రీన్ మీద చూపిస్తూ చూడండి. ప్రైవేట్ మరియు అన్ఎయిడెడ్ కళాశాలల్లో మిగిలిపోయిన ఖాళీలను సంబంధిత కళాశాలలు నిర్వహించు సంస్థాగత స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేస్తామని అభ్యర్థులకు ఇందు మూలంగా తెలియజేయడమైనది. ప్రవేశం కోరుకునే అభ్యర్థులు సంబంధిత సంస్థల ప్రిన్సిపాల్ను సంప్రదించాలని తెలియజేయబడ్డది. ఒరిజినల్ సర్టిఫికేట్ లేని అభ్యర్థులను స్పాట్ అడ్మిషన్లకు అనుమతించబడరు. ఇక్కడ స్పాట్ అడ్మిషన్ల కోసం అభ్యర్థి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లతో కళాశాలకు స్వయంగా హాజరు కావాలి. అభ్యర్థి ఒరిజినల్ సర్టిఫికేట్లు మరియు 2 సెట్ల జిరాక్స్ కాపీలను కళాశాలకు అందజేయాలి. తగిన ధృవీకరణ తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్లను అభ్యర్థికి తిరిగి ఇవ్వాలి. ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తప్ప, అంటే ఒరిజినల్ ట్రాన్స్ఫర్ టీసీ తప్ప మిగిలిన అన్నీ మళ్ళీ స్పాట్ అడ్మిషన్ తర్వాత అభ్యర్థులకు తిరిగి ఇచ్చేయాలి. ఒరిజినల్ సర్టిఫికేట్లు కావాలి. సంస్థాగత స్పాట్ అడ్మిషన్ల కింద అడ్మిషన్ పొందిన అభ్యర్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదు. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి కాలేజీల నోటిఫికేషన్ అనేటటువంటిది మీకు 25 తారీఖు రోజు ఇస్తామని చెప్పి 27 రోజు ఇచ్చడం జరిగింది. 28 తారీఖు రోజు వార్తాపత్రికల్లో నోటిఫికేషన్ ద్వారా ప్రచురణ జరుగుతుంది. స్పాట్ అడ్మిషన్లు అనేటటువంటివి 30 తారీఖు రోజు జరుగుతాయని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ బీడ్ ప్రోగ్రామ్కు అర్హతకు సంబంధించినటువంటి దాని గురించి చెప్పడం జరిగింది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. తెలంగాణలో ఉండాలి, ఇండియాలో పుట్టాలి, అట్లాంటివి ఉంటాయి. సో సబ్జెక్టు మెథడాలజీకి సంబంధించి మీరు మ్యాథ్స్ ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఫిజికల్ సైన్స్ ఎవరు ఎలిజిబుల్ అవుతారు, బయో సైన్స్ ఎవరు ఎలిజిబుల్ అవుతారు, సోషల్ ఎవరు ఎలిజిబుల్, ఓరియంటల్ లాంగ్వేజెస్ ఎవరు ఎలిజిబుల్ అనేటటువంటి దాని గురించి ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఇక్కడ సమర్పించవలసిన అసలు సర్టిఫికేట్లు అని చెప్పి ఎడ్సెట్ 2025 ర్యాంక్ కార్డ్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ దీని ద్వారా మీరు ఏం గమనించాలి, ఈ మిగిలిన అన్ని సర్టిఫికేట్లు అందరికీ మేనేజ్మెంట్ కోటా ద్వారా కూడా తీసుకోవచ్చు. కానీ స్పాట్ అడ్మిషన్లో ర్యాంక్ కార్డు కూడా అడగడం జరుగుతుంది. అంటే బీఈడి ఎడ్సెట్కి సంబంధించి ఎడ్సెట్ ఎగ్జామ్ రాసినటువంటి వారికి ఫేజ్ 1 ఫేజ్ 2లో సీట్ రాలేనటువంటి వాళ్ళకు మాత్రమే స్పాట్ అడ్మిషన్ అనేటటువంటిది ఉంటుంది అని గుర్తుంచుకోండి. మరియు ఫీజు రియంబర్స్మెంట్ అనేటటువంటిది సంస్థాగత స్పాట్ అడ్మిషన్ల కింద పొందిన అభ్యర్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదు. ఒకసారి ఇంగ్లీష్లో చూసినట్లయితే క్యాండిడేట్స్ వితౌట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఫర్ స్పాట్ అడ్మిషన్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఒరిజినల్ సర్టిఫికేట్లు కావాలి. ఫీజు రియంబర్స్మెంట్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు ద క్యాండిడేట్స్ అడ్మిటెడ్ అండర్ ఇన్స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిషన్ అని చెప్పడం జరిగింది. మరియు ఇక్కడ చూడండి, లాస్ట్లో టీజీ ఎడ్సెట్ 2025 ర్యాంక్ కార్డ్ అని చెప్పి కూడా అడగడం జరిగింది. సో అంటే మీరు స్పాట్ అడ్మిషన్కి 30 తారీఖు రోజు, సెప్టెంబర్ 30 తారీఖు రోజు వెళ్ళినప్పుడు మీకు ర్యాంక్ కార్డు కూడా ఉండాలంటే బీఈడ్ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ ఏదైతే ఉండడం జరుగుతుంది స్పాట్ అడ్మిషన్. మరియు గవర్నమెంట్ కాలేజీలకు ఉంటుందా అంటే ఉండదు. వీళ్ళకు మెన్షన్ చేసినారు, దీంట్లో మనమే గమనించలేదు. చూడండి, ఇక్కడ ద క్యాండిడేట్స్ ఆర్ హెర్ బి ఇన్ఫార్మ్డ్ దట్ ద లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ ఇన్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజ్ విల్ బి ఫిల్డ్ బై ద ఇన్స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిషన్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఎక్కడైతే లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయినటువంటి వేకెన్సీస్ ఉంటాయో అవి ఇన్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్ అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ప్రైవేటు మరియు అన్ఎయిడెడ్ కాలేజీలో మాత్రమే ఫిల్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఆ కాలేజీల లిస్టు చూద్దాం. ఎడ్సెట్ వారు అఫీషియల్ పేజ్లో మీకు ఫస్ట్లోనే చూపిస్తుంది అడ్మిషన్ ప్రాసెస్లో ఎడ్సెట్ స్పాట్ అడ్మిషన్కి సంబంధించినటువంటి కాలేజ్ లిస్టు. సో ఇందులో మీకు గవర్నమెంట్ కాలేజ్ అనేటటువంటివి ఉండవు, మరియు యూనివర్సిటీ కాలేజ్ అనేటటువంటివి
ఉండవు. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కాలేజీలు గవర్నమెంట్ ఉన్నాయి, అవిటిని చూపించదు. పాలమూరులో ఉండేటటువంటి దాన్ని చూపించదు. నల్గొండలో ఉండేటటువంటి గవర్నమెంట్ కాలేజీని, ఇట్లా గవర్నమెంట్ కాలేజీలను ఇందులో చూపించదు. ఓన్లీ ప్రైవేట్ మరియు అన్ఎయిడెడ్కు సంబంధించినటువంటి వాటిని మాత్రమే చూపించడం జరుగుతుంది. ఇందులో రిజర్వేషన్ అనేటటువంటిది ఏ విధంగా ఉంది అనేటటువంటి దాన్ని మనం ఒకసారి చూసినట్లయితే జనరల్ మరియు యుఎన్ఆర్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. అంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 6 యూనివర్సిటీల కింద బీఈడి కాలేజీలు ఉన్నాయి కదా, ఆ 6 యూనివర్సిటీల కింద ఇప్పుడు ఓయూ అనేటటువంటి అభ్యర్థి ఉన్నాడు అనుకోండి, డిగ్రీ ఓయూ కింద చేసిండు అనుకోండి, బీఈడి కూడా ఓయూ పరిధిలో ఉండేటటువంటి కాలేజీలో సీట్ పెట్టుకుంటే వానికి 85% వాడిని మాత్రమే ఫిల్ చేయడానికి ప్రయత్నిస్తారు. మరియు యుఎన్ఆర్ అనేటటువంటి వాడు ఎవడు ఉంటాడంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్. అంటే ఈ 85% కాకుండా మిగిలిన 15% ఎవరైతే ఉంటారో దాంట్లో నుంచి ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు ఫేజ్ 1లోను ఫేజ్ 2లోను తెలియదు, కానీ ఈ స్పాట్ అడ్మిషన్లో దాన్ని క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ బీఈడి ప్రోగ్రామ్ అనేటటువంటి దాంట్లో 3వ కాలంలో మీకు ఏమంటనుందంటే ఎవరైతే అడ్మిషన్ అనేటటువంటిది ఎక్కడ చదివిండో ఆ వ్యక్తికి ఓయూ అంటే ఓయూ ఏరియా కిందనే అతన్ని ఫిల్ చేయడానికి 85% అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. మిగిలిన 15% అనేటటువంటిది ఏదైతే ఉంటుందో 15% మిగిలింది ఏదైతే ఉంటుందో దాన్ని వాడు ఆంధ్రాలో చదివినా సరే, వాడు తెలంగాణలో వేరే యూనివర్సిటీ కింద చదివినా సరే వాడిని ఫిల్ చేయడానికి ఛాన్స్ అనేటటువంటిది ఉంటుంది. సో ఒకే ర్యాంక్ ఉండి మీకన్నా తక్కువ ర్యాంక్ అంటే ఎక్కువ ర్యాంక్ ఉన్నా సరే మీ క్యాస్ట్ వ్యక్తికి ఎట్లా ఫీల్ చేసిండు అనేటటువంటిది మీకు డౌట్ రావద్దనమాట. సో అట్లా ఉంటుంది. తర్వాత రిజర్వేషన్ అనేటటువంటిది బీసీ సబ్ కాస్ట్లు ఉంటాయి. బీసీఏ మరియు బీసీ బి మరియు బీసీ సి మరియు బీసీ డి మరియు బీసీఈకి సంబంధించినటువంటిది ఉండడం జరుగుతుంది. దీంతో పాటు మీకు ఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. సో దీని తర్వాత ఎస్టీకి సంబంధించినటువంటివి ఉండడం జరుగుతుంది. ఇందులో మళ్ళా బీసీ అన్నిటిలో కూడా మళ్ళా ఫీమేల్ ఆర్ మేల్ అనేటటువంటిది, అంటే ఫీమేల్ అనేటటువంటిది ఉంటే స్పెషల్గా మెన్షన్ చేస్తాడు. ఎందుకంటే ఫీమేల్కు 33% ఉంటుంది కాబట్టి. మరియు ఫీమేల్ లేకుండా ఉంటే ఓపెన్ అనేటటువంటి పదాన్ని మెన్షన్ చేయడం జరుగుతుంది. సో మీరు స్పాట్ అడ్మిషన్ల కోసం అట్లీస్ట్ 2 ప్రైవేట్ కాలేజీలను ఎంచుకోండి. ఆ 2 కాలేజీల్లో మీ సబ్జెక్టు బయోసైన్స్ ఉంటే ఆడ గల్లుకుందా బాయికుందా అనేటటువంటిది చూసుకున్న తర్వాతనే వెళ్ళండి. ఎందుకంటే ఒక్కొక్క సీట్లు మాత్రమే ఉన్నాయి. సో దానికోసం అంటే ఆ క్యాస్ట్ మీ క్యాస్ట్ను బట్టి ఒక్కొక్క సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇన్ కేస్ అదర్ క్యాస్ట్ పర్సన్ బీసీ ఏ పర్సన్ రాలేడు అనుకోండి, బీసీడీ వాళ్ళకు ఫీల్ చేస్తారు. ఇక్కడ చూడండి మీకు ఒక్కొక్క కాలేజీలో ప్రతిదీ స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉంది కదా. ఎగ్జాంపుల్ ఏదన్నా అపూర్వ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉంది కదా, సుల్తానాబాద్ పెద్దపల్లి డిస్టిక్కి సంబంధించినటువంటిది. ఇక్కడ మీకు బయోసైన్స్కి సంబంధించినటువంటి సీట్లు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 సీట్లు అనేటటువంటివి ఉండడం, 5 సీట్లు అనేటటువంటివి ఉన్నాయి. ఈ 5 సీట్లలో ఉన్నటువంటి వేకెన్సీలు ఎన్ని? మొత్తంగా 5 అనమాట. ఎవరైతే ఓపెన్ జనరల్లో ఉండేటటువంటి వాళ్ళకు 2 సీట్లు ఉండడం జరిగింది. సో మీరు బయోసైన్స్లో మీకు ఎక్కువ ర్యాంక్ ఉన్నా సరే తక్కువ ర్యాంక్ ఉన్నా సరే నేను వెళ్తా అంటే ఎవరు వెళ్ళాలి ఈ కాలేజీకి? ఎస్సీ గ్రూప్ 2 అయినటువంటి ఫీమేల్ అయినటువంటి పర్సన్కి పక్కా వచ్చేటట్టు అంత రిజర్వేషన్ని మీరు గమనించుకొని ఆ కాలేజీకి వెళ్ళాలన్నమాట. సో మీకన్నా ఎక్కువ ర్యాంకులు తక్కువ ర్యాంకులు పట్టించుకోకండి. మీరు ఎస్సీ అందులో గ్రూప్ 3 అందులో ఫీమేల్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. ఎస్సీ బీసీడీ అందులో మళ్ళీ మీరు జనరల్లో ఉండి నాకు తక్కువ ర్యాంక్ ఉంది ఖచ్చితంగా వస్తుంది. ఇట్లాంటి సిచ్యువేషన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకొని వెళ్ళండి. చూడండి కొన్ని కాలేజీలో ఇంగ్లీష్ ఉంటే ఓపెన్లో జనరల్కి 3 సీట్లు అనేటటువంటి ఉండడం జరిగింది. అయితే అందరికీ ఇంగ్లీషు తెలుగు ఇవన్నీ మెథడ్ 2లో వస్తాయి కదా, మెథడ్ 1లో రావు. వీళ్ళకు సీట్లు ఇట్లాగే మిగిలిపోతాయంటే ఇవన్నీ ఏమీ మిగిలిపోవు. ఇవన్నీ ఓరియంటల్ లాంగ్వేజ్లో ఇచ్చినప్పుడు వాళ్ళు ఎవరు లేనప్పుడు వేరే సబ్జెక్టు ఉండి మెథడ్ 2గా తీసుకునేటటువంటి వాళ్ళకు కూడా ఫీల్ చేసేటటువంటి ఛాన్సే ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించినటువంటిది ప్రతి డిస్టిక్ నుంచి కాలేజీలు ఉంటాయి. ఆ కాలేజీకి సంబంధించినటువంటి సెల్ఫ్ ఫైనాన్స్ అనేది మీరు డబ్బులు ఎట్లా కట్టాలి అంటే ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ కింద రావడం జరుగుతుంది. మీరు ఫస్ట్ వేకెన్సీ
కాలేజ్ లిస్ట్ అనేటటువంటిది యూనివర్సిటీ వైజ్గా ఉన్నాయి కదా, అందులో డౌన్లోడ్ చేసుకోండి. ఓయూ కింద ఇప్పుడు పలానా ఏదైనా ఒక కాలేజ్ సెయింట్ అగ్నోస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉంది కదా, ఆ కాలేజ్ కింద వేకెన్సీ లిస్ట్లో ఆ సబ్జెక్ట్ అక్కడ ఎంత పేమెంట్ ఉందో అంత పేమెంట్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. అందులో హాఫ్ అమౌంట్ అనేటటువంటిది ఫస్ట్ ఇయర్లో తీసుకుంటారు, హాఫ్ అమౌంట్ అనేటటువంటిది సెకండ్ ఇయర్లో తీసుకుంటారు. ఇది ఓన్లీ ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజీలకు మాత్రమే ఫిల్ చేసేటటువంటి ఛాన్స్ ఉందని చెప్పి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఆంధ్ర మహిళా సభ టీచర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఒకటి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ ఆంధ్ర మహిళా సభ అనేటటువంటిది గవర్నమెంట్ అంటే ఇది ఎయిడెడ్ కాలేజ్కి సంబంధించినటువంటిది. సో కాబట్టి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ బయోసైన్స్కి సంబంధించి మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించి మీరు రిజర్వేషన్ ప్రకారం చూసినట్లయితే ఇక్కడ మీకు ప్రతి చోట ఓపెన్ కేటగిరీలో 1-2 సీట్లు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. మిగిలిన అన్నిట్లలో ఒకటి మాత్రమే పెట్టినరు. ఎందుకంటే ఇప్పుడు బయోసైన్స్ ఒకటే ఉందా అని మీరు అనుకోకండి. ఎందుకంటే బీసీ A1కి ఒకటి, బీసీ B1కి ఒకటి ఇట్లా పెట్టినరు. ఒక 5-6 సీట్లు ఉంటాయి. ఆ 5-6 సీట్లు అనేటటువంటివి మీకు ఫిల్ అవ్వడానికి వాళ్ళు ఫస్ట్ ఫేజ్ 1లో ఆ కాలేజ్లో బీసీ A వాళ్ళు అందరు ఫిల్ అయ్యారు అనుకోండి, ఇప్పుడు స్పాట్ అడ్మిషన్లో అసలు బీసీ Aనే చూపించదు. చూడండి, బయోసైన్స్లో BCB, BCD మాత్రమే చూపిస్తుంది, BCA ఇక్కడ చూపిస్తలేదు. ఎందుకు చూపిస్తలేదు అంటే BCA వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ 1లో ఫేజ్ 2లో ఫిల్ అయినరు యాక్సిడెంటల్గా. సో అదే అనమాట. సో మీరు అట్లా కాలేజీని చూసుకోండి. కాలేజ్ కింద ఉండేటటువంటివి వేకెన్సీ లిస్ట్లో మీకు మళ్ళా ఎంత ఫీజు ఉంది అనేటటువంటిది కాలేజీ లిస్టుకు సంబంధించి కింద కనిపిస్తాయి కదా మీకు స్క్రీన్ మీద, ఒకసారి చూపిస్తా చూడండి. వెబ్సైట్లో మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే కాలేజ్ లిస్ట్ అనేటటువంటిది ఈ విధంగా చూపిస్తుంటుంది కదా, ఉస్మానియా యూనివర్సిటీ దీనికి సంబంధించినటువంటిది. సో దీని నుంచి మీరు దాన్ని తీసుకొని చదువుకోవడం అంటే అందులో ఎంత పేమెంట్ ఉందో చూసుకొని దాని నుంచి మీరు స్పాట్ అడ్మిషన్కి 30 రోజు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా డౌట్ వస్తే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఖచ్చితంగా క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. సైనింగ్ అవుట్, నేను మీ దాని వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.